ప్లాస్టిక్ అంతా మనం తీసేసి క్లియర్ వాటర్ బిఫోర్ ఆఫ్టర్ ఒక స్ప్రేగా ఈ సొసైటీకి సంబంధించి ప్రెసిడెంట్ వచ్చి రాహుల్ వీక్ మన ఫోకస్ డ్రైనేజ్లో ఉన్న సిల్ట్ తీయడం, బ్లాక్ డ్రైనేజ్ అన్ని ఓపెన్ చేయడం, ఉన్న దానిలో సాలిడ్ వేస్ట్ ఏమైనా స్టక్ అయిపోయి డ్రైనేజ్ బ్లాక్ అయి ఉంటే వీటన్నిటిని తొలగించి డ్రైనేజ్లో ఫ్రీ ఫ్లో అయ్యే విధంగా చూడడం ముఖ్యంగా ఈ వారంలో మన ఫోకస్ ఉంటుంది. సో దాదాపు రాయచోటి మున్సిపాలిటీలో 122 కిలోమీటర్ డ్రైనేజెస్, పెద్ద డ్రైన్స్, చిన్న డ్రైన్స్ ఉన్నాయి. దానిలో లాస్ట్ మాన్సూన్ ప్రిపరేషన్లో భాగంగా ఒక 2 మంత్స్ నుంచి యాక్టివిటీ జరుగుతూ ఉంది ఆల్రెడీ. ఈ వీక్ ఇంకా ఫోకస్గా చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు దాదాపు 95 కిలోమీటర్ డ్రైన్స్ డీసిల్ చేయడం జరిగింది. వీటిని కూడా మళ్ళీ పరిశీలించి ఎక్కడైనా ఫర్దర్ సిల్ట్ మళ్ళీ బిల్టప్ అయి ఉంటే దాన్ని తొలగించడం జరుగుతుంది. ఫస్ట్ వీక్ యాక్టివిటీ మన మదనపల్లి మున్సిపాలిటీలో శ్రీకారం చుట్టడం జరిగింది. గ్రీన్ ఫ్లాగ్ అక్కడ నుంచి పచ్చ జెండా ఊపించాము. ఈ వారంలో రాయచోటి మున్సిపాలిటీలో ఇది చూడడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి వీక్ ఒక స్పెసిఫిక్ యాక్టివిటీని మనం ప్లాన్ చేసుకుంటూ ముందుగా వెళ్తున్నాము. మన డిస్ట్రిక్ట్ మొత్తం అన్ని మున్సిపాలిటీస్, అన్ని ప్రాంతాల్ని చాలా క్లీన్గా ఉంచేసి ఆపరేషన్ క్లీన్ స్వీప్ని విజయవంతంగా చేయడం మన అందరిది బాధ్యత. జిల్లా యంత్రాంగం మరియు ప్రజలు అందరూ కూడా దీనికి సహకారం, జిల్లా యంత్రాంగం కృషి చేస్తూ ఉంది. ప్రజలందరూ కూడా దీనికి వాళ్ళ సహాయ సహకారం అందించాలని కోరుతున్నాము. ఈ మేరకు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా రీసెంట్గా వచ్చాయి. ఒక పెద్ద జడ్జ్మెంట్ ఇస్తూ ప్రతి దేశంలో ఉన్న ప్రతి జిల్లాలో జిల్లా కలెక్టర్లకి ప్రత్యేకంగా బాధ్యత మరియు దీనికి సందర్భంగా పవర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఎక్కడైనా బల్క్ వేస్ట్ జనరేటర్, పెద్ద రెస్టారెంట్స్ కానీ, ఫ్యాక్టరీస్, వర్క్ షాప్స్ పొల్యూషన్స్ ఆర్ సాలిడ్ వేస్ట్ క్రియేట్ చేస్తున్నారు, వాళ్ళందరికీ కూడా పెనల్టీ వేయమని కూడా సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది. ఈవెన్ హౌస్ హోల్డ్స్లో కూడా పెనల్టీ వేసే పవర్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంలో అందరికీ అవగాహన కార్యక్రమాలు చాలా రోజుల నుంచి జరుగుతున్నాయి. ఇప్పుడు అందరూ బాధ్యత స్వీకరించి సాలిడ్ వేస్ట్ చెత్త ఎక్కడ చూడడం అక్కడ పడేసకుండా ఓన్లీ మున్సిపాలిటీ వెహికల్స్ వచ్చినప్పుడు వాళ్ళకి అప్పగించడం, సోర్స్ సెగ్రిగేషన్ చేయడం. సో డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ వీటిని సెగ్రిగేట్ చేసినాక మున్సిపాలిటీ సిబ్బందికి అప్పగించాలి. ప్రజలందరూ ఒకటే అర్థం చేసుకోవాలి, మున్సిపాలిటీ సిబ్బంది తక్కువ మంది ఉంటారు. మన నామ్స్ ప్రకారం 500 పాపులేషన్కి ఒక సిబ్బంది ఉంటారు. ఇప్పుడు క్లీనింగ్ చేసేవాళ్ళు ఒకరు ఉంటే, చెత్త పడేసేవాళ్ళు 500 మంది ఉంటే ఏ ప్రాంతం, ఏ జిల్లా, ఏ మున్సిపాలిటీ కూడా మనం క్లీన్గా ఉంచలేము. కాబట్టి ప్రజలు అందరూ దీన్ని ఒక ఉద్యమం లాగా తీసుకొని వాళ్ళు సహకారం అందిస్తే తప్ప ఇది సక్సెస్ అవ్వదు. కాబట్టి ప్రజలందరికీ కూడా కోరుతున్నాము, ప్లీజ్ బికమ్ పార్ట్ ఆఫ్ ఆపరేషన్ క్లీన్ స్వీప్. థ్యాంక్ యూ.
సార్.